రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో వినియోగించిన కొకైన్‌ని హైదరాబాద్‌లోనే కొనుగోలు చేసినట్టు తేలింది. సిమ్లా నుంచి తెచ్చినట్టు నిందితులు ఒకరైన బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి చెప్పిందంతా కట్టుకథేనని బయటపడింది. రోహిత్ రెడ్డి సూచన మేరకు తాను ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికెళ్లి అభిషేక్ సింగ్ అనే వ్యక్తి దగ్గర కొకైన్ తీసుకొచ్చినట్టు రోహిత్ రెడ్డి డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు సిల్వేరి శరత్ పోలీసులకు చెప్పాడు. శరత్ కూడా ఈ కేసులో నిందితుడు. దీంతో రోహిత్ రెడ్డికి డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. కొత్తగా తెర మీదకి వచ్చిన డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ హైదరాబాద్‌కి చెందినవాడని పోలీసులు గుర్తించారు. అతను అందుబాటులో లేకపోవడంతో సన్నిహితంగా ఉండే వ్యక్తి ద్వారా వివరాలు రాబడుతున్నారు. సిట్ సభ్యుడు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ పర్యవేక్షణలో మంగళవారం 7గురిని విచారించిన పోలీసులు రెండో రోజైన బుధవారం 4గురిని సుదీర్ఘంగా విచారించారు. బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, పుప్పాలగూడకు చెందిన వ్యాపారి తిరువీధుల అర్జున్ రెడ్డి, శ్రవణ్ కుమార్, సిల్వేరి శరత్ను బుధవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించారు. సిమ్లాలో డ్రగ్స్ కొన్నట్టు చెప్పిన కౌశిక్ రవిని లోతుగా విచారించి మరిన్ని సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. రోహిత్ రెడ్డి ప్రమేయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే కౌశిక్ రవి తప్పుడు సమాచారం ఇచ్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. విచారణ సందర్భంగా వీళ్ళ ప్రవర్తన ఇబ్బందికరంగా ఉన్నట్టు అధికారి చెప్పారు. నిందితుల్లో కొందరు గురువారం మరోసారి విచారించబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మినహా 10 మంది నిందితుల ఫోన్లు, కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా వాళ్ళ ఫోన్లోని డేటాను విశ్లేషిస్తున్నారు. డ్రగ్ పెడ్లర్తో సంబంధాలు పరిశీలిస్తానని అధికారులు చెప్పారు. ఈ కేసులో 3 నిందితుల కస్టడీ పిటిషన్ మొయినాబాద్ పోలీసులు ఉప్పరపల్లిలో న్యాయస్థానంలో దాఖలు చేస్తూ బుధవారం న్యాయమూర్తి విచారించారు. పోలీసుల మీద కాల్పులు ఎందుకు జరిపారు, డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారో తెలుసుకోవడానికి విచారించాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన వినిపించారు. రోహిత్ రెడ్డిని కుట్రపూర్తంగా అరెస్ట్ చేశారని న్యాయవాది చెప్పారు. నిందితులంతా భయపడి కాల్పులు జరిపిన వ్యాపార లావాదేవీల మీద విచారించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనల న్యాయమూర్తి తీర్పు శుక్రవారానికి వాయిదా వేశారు. ఇక్కడే విశేషం ఏంటంటే వాళ్ళందరి ఫోన్లు తీసుకున్నారట, పుట్ట మహేష్ ఫోన్లు తీసుకోలేదట. అట్లాగే బ్లడ్కి సంబంధించి కూడా ఇదే యూరిన్ శాంపిల్స్కి సంబంధించి ఇది పాజిటివ్ వచ్చినా మళ్ళీ నెగిటివ్ వచ్చిందని ప్రచారం, మళ్ళీ పాజిటివ్, ఇట్లా కదా ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారంలో నిదానంగా పుట్ట మహేష్ని తప్పించేసి రోహిత్ రెడ్డి వరకు వాళ్ళకి శత్రువు కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అతని వరకు ఇరికిచ్చే ప్రయత్నం జరుగుతుంది.